హలో అండి. మీకొక మంచి టిప్ చెప్తానండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇలాంటి నెక్స్ కొంచెం పెద్దగా వచ్చేస్తాయి కదా! దాన్ని అడ్జస్ట్ చేసి ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం తీసుకునే ఫ్రంట్ పార్ట్‌ని ఏం చేస్తారంటే మిడిల్‌లోకి ఫ్రంట్ అయినా, బ్యాక్ అయినా కూడా మిడిల్‌లోకి చిన్న కటింగ్ అయితే పెట్టుకోండి. మనం తీసుకున్న లైనింగు అండ్ మెయిన్ క్లాత్ కూడా. ఓకేనండి? పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చూడండి ఎంత బ్రాడ్ అయింది అనేది. చూసారా? మనం ఆల్రెడీ మార్కింగ్ చేసిందేమో కొంచెం తక్కువుంది. వాడిచ్చిన నెక్కేమో బాగా ఎక్కువుంది. గమనిస్తున్నారు కదా! ఒక్కసారి ఇలా చూడండి. ఎంత పడుతుంది, ఏంటి అనేది చూసి క్రాస్‌గా లైన్ అయితే కొట్టండి. ఓకేనండి. అయితే ప్రతి ఒక్క అలా క్రాస్‌గా కొట్టిన దానికి స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి. ప్రతి ఒక్క టైలర్‌కి యూజ్ అయ్యే మంచి వీడియో అండి ఇది. ఏంటంటే ఇలాంటి స్టోన్స్ ఉన్న బ్లౌజెస్ ఎలా కుట్టాలి, ఏంటి అనేది చాలా టెన్షన్ ఉంటదండి. అయితే ఏం చేస్తారంటే మొత్తం ఫూట్ మొత్తం తీసేసేయండి. మిషన్ యొక్క పాదం అంటే సింగిల్ పాదం పెట్టొద్దు, డబుల్ పాదం ఏది పెట్టొద్దు. మొత్తంగా ఓపెన్ అయితే చేసేసేయండి. ఓకేనండి. ఓపెన్ చేసేసి స్టిచ్చింగ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్ అండి ఎవరికైనా కూడా. స్టార్ట్ చేసి పిన్స్ అయితే మిడిల్‌లోకి పెట్టేసుకొని పిన్స్ పెట్టేసేయండి. ఓకేనా? వాడు ఫ్లవర్ అనేది మిడిల్‌లోకి ఇవ్వలేదండి. క్రాస్‌గా ఇచ్చేసాడు. కాపోతే ఇది ఫ్రంట్ పార్టే కనుక ఫ్లవర్ అనేది కనిపించదు గనక మనం దాన్ని క్రాస్‌గా వదిలేసినా దాని ప్రాబ్లమ్ లేదండి. ఇప్పుడేం చేస్తారంటే నీడిల్ చూడండి నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ముందు నుంచి వేస్తూ వెనక నుంచి లాగుతున్నాను. మీరు గమనించారో లేదో రైట్ హ్యాండ్‌తో లాగుతూ అంటే కింద మనం ఆల్రెడీ పాదం నొక్కుతూ సూది వెళ్తూ ఉంటుంది గదా! దాన్నేం చేస్తున్నామంటే వెనకాత నుంచి లాగాలి. అలా లాగుతూ ఉంటే మనకు కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే అటు ఇటు అయిపోద్ది కుట్టు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేయండి. ఓకేనా? నేను చూపిస్తున్నాను కదా! మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి. అలా వేసుకుంటూ జాగ్రత్తగా వేయండి. మనకి 2 పాదాలు తీసేసినా కుట్టు పడదని డౌట్ ఉండదండి. కుట్టు పడుతుంది. ఇదొక మంచి టిప్ అండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డబుల్ స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ వెడల్పు క్లాత్ ఉంచేసుకొని కట్ చేసేసేయండి. కట్ చేసేసి రౌండ్‌గా కటింగ్స్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత దాన్ని తిప్పేసి మళ్ళీ స్టిచ్ వేసేసేయండి. ఏ ప్రాబ్లమ్ ఉండదండి. వేసేయొచ్చు చక్కా. ఓకేనండి. ఇదిగోండి జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. ఓకేనా? ఇప్పుడు కూడా ఇలా వేసేటప్పుడు కూడా వెనకాతల లాగుతూ వేయండి. ఓకేనా? ఇలాంటి మంచి మంచి ఎప్పుడెప్పుడు పెడుతూ ఉంటానండి వీడియోస్ అనేవి. ఓకేనండి. నేను చెప్పేది గనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నుంచి వెళ్ళే ముందు. అండ్ ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. ఓకేనేనండి? అయిపోయింది చూసారా? ఓకే అండి. థ్యాంక్ యూ.